దేనికి ఖర్చు పెట్టాలో దానికే ఖర్చు పెట్టి దానికే దానం చేసి దాన్ని అభ్యున్నతిని పొందుతాడు. అందుకే ముందు సరస్వతీ కటాక్షం అడిగి లక్ష్మీ కటాక్షం అడుగుతారు. చాలామంది తెలియక ఒక మాట అంటారు, సరస్వతి లక్ష్మి ఓ చోట ఉండవంటారు. ఎందుకు అలా అంటారు అన్నారు అనుకోండి, వాళ్ళిద్దరూ అత్తా కోడళ్ళండి. శ్రీ మహావిష్ణువు భార్య లక్ష్మీదేవి, విష్ణువు నాభికమలంలోంచి బ్రహ్మగారు వచ్చాడు, బ్రహ్మగారి భార్య సరస్వతీదేవి, అత్తా కోడళ్ళలో చోట ఉండరు కదా, అందుకని చెప్పేసి సరస్వతి లక్ష్మి ఓ చోట ఉండరు. ఇది అక్కర్లేని పెంకితనాలకు పోయే కుటుంబాలకి పనికొస్తుందేమో కానీ సరస్వతీదేవికి లక్ష్మీదేవికి అన్వయం అవ్వదది. అసలు సరస్వతి ఎక్కడుంటుందో లక్ష్మి అక్కడుంటుంది. విద్వాన్ సర్వత్ర పూజ్యతే. నిజానికి సరస్వతీ కటాక్షం లేశమాత్రం ఉండనివ్వండి, వాడు ఎంతో లక్ష్మీ కటాక్షాన్ని ఎప్పుడూ పొందుతాడు. మీకు ఉదాహరణ నేను సరిపోను. మీలో ఎవరికున్న ఐశ్వర్యం కన్నా నాకున్న ఐశ్వర్యం బహుశా తక్కువే. మీ అందరూ కింద కూర్చున్నారు, నేను పైన కూర్చున్నాను. నేను చెప్పింది మీరు వింటున్నారు. ఎందుకని? అమ్మ నా చేత ఒక్క అక్షరం ముక్క పలికిస్తోంది కాబట్టి. ఆ సరస్వతీ కటాక్షం ఉన్నప్పుడు లక్ష్మీ కటాక్షం లేదని ఎవరు చెప్పారు?